ఒక నేతను కింగ్ చేసేది ప్రజలే. అదే నేత తోక జాడిస్తే జీరోగా చేసేది కూడా ప్రజలే. కాబట్టి ఏ నేతనైనా ప్రజల దృష్టిలో పెట్టుకొని అత్యధిక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ట్రంప్ మాత్రం ఇందుకు 100కు 100% విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు. పట్టుమని 10 నెలలు కాకుండానే ఎన్నో తిక్క నిర్ణయాలు, మరెన్నో కాంట్రవర్సీలు కూడా వచ్చాయి. ఇవన్నీ తట్టుకొని ఓపికగా నశించిన అమెరికా ప్రజలు ట్రంప్ పైన తిరగబడ్డారు. 10 కాదు, 20 కాదు, ఏకంగా 70% మంది ప్రజలు ట్రంప్ దిగిపోవాలంటూ నినాదాలు కూడా చేస్తున్నారు. ఇందుకు కారణం ఏంటి? అసలు అమెరికాలో ఏం జరుగుతుంది? ప్రజల తిరుగుబాటు ఎక్కడ మొదలైంది? అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 2.0 పాలన పైన ఏడాది తిరగకుండానే అమెరికన్లు తిరుగుబాటు షురూ చేశారు. 2025 జనవరి 20న ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. మొదటి నుంచి సంచలన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్స్ జారీ చేస్తూ అందరిలో భయం సృష్టించారు. రోజు రోజుకు తన పరిధికి మించి నిర్ణయాలతో పాటు ఇటు అమెరికన్లను అటు ప్రపంచ దేశాలు నిత్యం కూడా భయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా వ్యతిరేక శక్తులు కూడా పెరుగుతున్నాయి. తన నిర్ణయమే ఫైనల్ అన్నట్లు ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇదే తరుణంలో ట్రంప్ వేధింపులతో విసిగిపోయినటువంటి అమెరికన్లు ట్రంప్కు వ్యతిరేకంగా ఉద్యమం కూడా మొదలుపెట్టారు. అక్టోబర్ 18న అమెరికా అంతటా అలాగే మిత్ర దేశాల్లోనూ నో కింగ్స్ పేరుతో భారీ నిరసనలు జరిగాయి. ఇది కేవలం రాజకీయ కార్యక్రమం కాదు, రాజ్యాధికారానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ఉద్యమంగా నిరసనకారులు పేర్కొంటున్నారు. దాదాపు 2700 నగరాల్లో ఆందోళన జరగడం అమెరికా అధ్యక్షుడిపై వ్యతిరేకతకు అద్దం పడుతుంది. ఇందులో సుమారు 70 లక్షల మందికి పైగా పాల్గొన్నారు. ఈ ఉద్యమానికి ప్రేరణ 2016లో ప్రారంభమైనటువంటి ఇండివైజిబుల్ అనేటువంటి సంస్థ నుండి వచ్చింది. ఇది మొదట ట్రంప్ అనుసరించేటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఏర్పడింది. ఇప్పుడు వేలాది సంస్థలు కలిసి ఈ ఉద్యమానికి దిశానిర్దేశం చేస్తున్నారు. అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్, టీచర్స్ ఫెడరేషన్, మూవ్మెంట్ ఆన్ సంస్థలు అనేటువంటివి వీటికి తోడ్పాటును అందిస్తున్నాయి. తాజాగా ఉద్యమకారులు ఒక కొత్త సూత్రాన్ని ప్రవేశపెట్టారు. దేశంలో 3.5% ప్రజలు స్థిరంగా వీధుల్లోకి దిగితే ప్రభుత్వం మారేటువంటి అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఇది ఎరికా చెనోవెత్, మారియా స్టీఫెన్ వంటి రాజకీయ శాస్త్రవేత్తల పరిశోధన ఆధారంగా రూపొందించారు. ఈ సిద్ధాంతం ఉద్యమానికి శాస్త్రీయ చట్టబద్ధత ఇచ్చినా దానికి పరిమితులు ఉన్నట్లుగా నిపుణులు కూడా చెప్తున్నారు. ప్రజలు, స్వతంత్ర సంస్థలు ట్రంప్ పైన అనేక ఆరోపణలు కూడా చేస్తున్నారు. పాలనా తీరుపైన అభ్యంతరాలు కూడా చెప్తున్నారు. వలసదారుల నిర్బంధం, బహిష్కరణను వ్యతిరేకిస్తున్నారు. రాజ్యాంగ సంస్థలపైన ఆధిపత్యం చెలాయించడాన్ని నిరసిస్తున్నారు. నేషనల్ గార్డ్స్ ను నగరాలకు నియమించకుండా తప్పుపడుతున్నారు. ప్రజాధనాన్ని తమ సొంత అవసరాలకు వాడుకోవడం పైన మండిపడుతున్నారు. కోర్టుల తీర్పులను లెక్క చేయకపోవడం పైన జనాగ్రహం పెల్లుబిక్కుతోంది. పెట్టుబడిదారుల అనుకూల ఆర్థిక విధానాలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉన్నట్లు అమెరికన్లు భావిస్తున్నారు. ఈ చర్యల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ కుదేలవడంతో పాటు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వినియోగదారులపైన విపరీతమైనటువంటి భారం పడుతుంది. ఇక నిరసనలపైన ట్రంప్ స్పందిస్తూ వాళ్ళు నన్ను రాజు అంటున్నారు, కానీ నేను కాను అని ట్రంప్ వ్యాఖ్యానించినప్పటికీ ఆయన స్వయంగా షేర్ చేసినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు దారితీస్తుంది. ఆ వీడియోలో ఆయనను రాజుగా చూపిస్తూ నిరసనకారులపైన దూషణకు చేయడంపై జనం మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ద్వారా అధ్యక్షుడి భాషను కాకుండా అహంకారంగా ప్రజలు భావిస్తున్నారు. నో కింగ్స్ ఉద్యమం ఒక స్పష్టమైనటువంటి సందేశం ఇస్తుంది. వ్యక్తి పూజను వీడి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టారు. ప్రస్తుతం రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అమెరికా విభజన దశను ఎదుర్కొంటుంది. ఇలాంటి సమయంలో ప్రజల నిరసన శక్తి తక్షణమే ప్రభావం చూపకపోయినా ఇది ట్రంప్ సామ్రాజ్యాన్ని కూల్చి ఒక చారిత్రాత్మక మలుపు కావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.